డబ్బుల్లో తేడాలు జరిగితే అని తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెడతాం. ఇప్పుడు ఆ బ్యాంకుల్లోనే తేడాలు జరిగితే ఏంటన్నదే చూడాల్సినటువంటి అంశం. తాజాగా డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఆస్తుల లెక్కింపులో తేడాలు ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకును కుదిపేస్తున్నాయి. ఈ తేడాతో 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర ఆస్తులలో 2.35% తగ్గిపోయిందని రెగ్యులేటరీ సంస్థలకు బ్యాంకు తెలిపింది. గతేడాది సెప్టెంబర్ అక్టోబర్ మధ్య జరిగిన అంతర్గత ఆడిటింగ్లోనే ఈ లోపాన్ని గుర్తించిన సోమవారం విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపినట్టు బ్యాంక్ సీఈఓ ఎండి సుమంత్ ఖత్పాలియా చెప్పుకొచ్చారు. ఈ నష్టం ఏ మేరకు ఉంటుందనే స్పష్టత కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీని బ్యాంక్ ఆడిటర్గా నియమించింది. ఈ సంస్థ నివేదిక ఈ నెలాఖరులో వచ్చే నెల ప్రారంభం కల్లా అందుతుందని ఖత్పాలియా చెప్పారు. అయితే మరోవైపు ఈ అకౌంటింగ్ లోపం మీద వాటాదారులు ఎవరూ గాబరా పడాల్సిన అవసరం లేదని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ అశోక్ హిందూజా చెప్పారు. డిపాజిట్ల చెల్లింపులకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. 2100 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకునే ఆర్థిక సామర్థ్యం తమకుందని వాటాదారులకు మదుపరులకి హామీ ఇచ్చారు. అవసరమైతే బ్యాంక్ ఈక్విటీలో తమ వాటా మరింత పెంచుకునేలా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ ఒక్కసారి కుప్పకూలిపోయింది. బీఎస్సీలో ఇంట్రాడేలో ఒక దశలో 28% వరకు నష్టపోయి 649 రూపాయల కనిష్ట స్థాయిని దాకింది. చివరికి 27.17% నష్టంతో 655 దగ్గర ముగిసింది. 2020 నవంబర్ తర్వాత ఇండస్ఇండ్ షేర్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ భారీ నష్టాలతో బ్యాంక్ షేర్లో మదుపు చేసిన మదుపరులు 20,000 కోట్ల వరకు నష్టపోయారు.